హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ. నాకు కాలేజీ సెలవులు ఇంట్లోనే ఉంటున్న చేసే పనేమీ లేక పగలింటిలో సాయంత్రం ఫ్రెండ్స్తో గడుపుతున్న నా పేరు రవి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయింది. మా డాడీ నేను 10వ తరగతిలో ఉండగానే చనిపోయారు. అప్పటి నుండి మమ్మీని అన్ని చూస్తుంది. నేను కూడా ఇప్పుడు తనకి సాయం చేస్తున్నాను. 4 షాపులు అద్దెకు ఇచ్చాం. 2 పోషణలో బ్యాచిలర్ ఉంటున్నారు. నెల తిరిగేసరికి 40,000 వస్తాయి. అదిగాక మమ్మీ చిట్టిలు చీరలు అంటూ ఇంకంక ఆదాయం సంపాదిస్తుంది కాబట్టి నాకు ఎప్పుడు డబ్బుకి ఇబ్బంది రాలేదు. ఇంట్లో ఉంటే తెలిసింది మమ్మీ కోసం రోజు ఎవరో ఒక ఆంటీ వస్తూనే ఉంటుంది. చిట్టీలను చీరలను ఊరికే మాట్లాడడానికి. ఒకరోజు నేను స్నానం చేస్తున్నాను. పనేమీ లేదు కాబట్టి 11ంటికి స్నానం మొదలెట్టాను. నేను స్నానం చేసి బయటకు వచ్చేసరికి హాల్లో పార్టీ కూర్చుని ఉంది. నేను నా రూంలోకి వెళ్లాలంటే హాల్లో నుండే వెళ్ళాలి. నేనేమో ఒంటిమీద టవల్ తప్ప ఏం లేకుండా ఉన్నాను. ఎలా అనుకుంటూ ఉండగా మా మమ్మీ వచ్చింది. నన్ను చూసి విషయం అర్థం చేసుకును. ఏం పర్లేదురా సరోజ్ ఆంటీ సిక్కేందుకు వెళ్ళు అంతే. నేను కాస్త ముమటపడుతూనే హాల్లోకి వెళ్లాను. మా మాటలు వింది కాబోలు సరోజ ఆంటీ. అదేంటి బాబు నా ముందే సిగ్గా రావయ్యా మగడా అంది నవ్వుతూ. సరోజ ఆంటీ కాస్త బోల్డ్ టైప్, ఏదైనా మొహం మీదనేస్తుంది. ఎంటే రాణిని కొడుకు నన్ను చూస్తే సిగ్గుపస్తున్నాడు, ఇక బయట అమ్మాయిలని ఏం చూస్తాడు అంది. ఒసేవాడికి వదిలే వస్కసల మొహమాటం ఎక్కువ అంది మమ్మీ. నేను దాదాపు పరిగెత్తినట్టు నా రూంలోకి వెళ్ళిపోయాను. నేను బట్టలు మార్చుకుంటుంటే ఆంటీ మమ్మీ మాటలు నాకు వినపడుతున్నాయి. నా గురించి కావడంతో నేను కాస్త చెవులు రెక్కించి విన్నాను. రాణి, ఇంతకాలం మీ కొడుకును మామూలుగా చూసి మామూలే అనుకున్నాని కాని ఈరోజు చూస్తే మంచి దిట్టంగా మొగోళ్ళ ఉన్నాడే. ఎప్పుడో నేనే ఏమైనా చేసేస్తా. నీకు ముందే చెబుతున్నను, తర్వాత ఏమీ అనకూడదు అంది. అంటీ ఏంటి ఆ మాటలు? పోయి నా కొడుకుకే ఏరా వేస్తావా అంది మమ్మీ. ఒసే నాతో అయితేనే మంచిది కాదే, బోలెడు నేర్పిస్తా. అదే మీవాడు ఇంకేవారినో చూసుకున్నాడనుకో, లేని పోని రోగాలు రోష్టులు అయినా నీకెందుకు? నువ్వు కూడా ఎవరినైనా తగులుకోరాదు. ఎంతకాలం మన తోడు లేకుండా ఉంటావు? నెమ్మది బాబు వింటాడు అండి. అమ్మ ఇలా అన్ని సీక్రెట్ పెట్టిపాడు చేస్తారు పిల్లల్ని. అన్నీ ఓపెన్గా ఉంటానే మంచిది అంది. అంటి చాలే ఉండు, నేను కాఫీ తెస్తాను అంటూ అమ్మ లోపల వెళ్ళింది. నేను చాటు నుండి అంటిని చూశాను. అంటి వయస్సు దాదాపు మా మమ్మీ వయసే అయినా మా మమ్మీలాగే తక్కువ వయసులా కనిపిస్తుంది. కాని మమ్మీ కంటే కాస్త లావు. ఆంటీతో ఎంజాయ్మెంట్ బానే ఉంటుంది అనిపించింది. ఇంతలో బయట కూరగాయలవాడు వచ్చి పిలుస్తున్నాడు. మమ్మీ లోపల నుండి రవి అతని యాగమనం అంది. నేను మళ్ళీ హాల్ నుండి బయటకు వెళ్లి కూరగాయలు వాడిని ఉండమని చెప్పి వస్తుంటే మమ్మీ ఎదురు వచ్చింది. నేను లోపలికే వెళ్ళిపోయాను. వెళ్తుంటే అంటి అడిగింది, కాఫీ తాగవా అని. లేదు అంటి అని నా రూంకి వెళ్ళిపోయాను. వెనక నుండి ఒక చెయ్యి నన్ను తాకింది. నేను ఉలిక్కి పడి చూశాను. ఆంటీ చేతిలో కాఫీ కప్పు ఉంది. అమ్మ బయట కూరగాయలుకుంటుందిలే, ఇప్పుడే రాదు అంది. నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. సరోజ ఆంటీ నా ముందు ఒక కుర్చీలో కూర్చొని నేను ఒంటికి రాసుకొని క్రీం తీసుకుని చేతిలో పోసుకుంది. దీన్ని ఎక్కడ ముసుకోవాలిరా అంది. నేను ఒంటికి అన్నాను. ఓహో అంటూ క్రీం రుద్దుకుంటూ నన్ను చూసి చిలిపిగా నవ్వింది. నేను ఏమీ మాట్లాడలేదు. అడగందే అమ్మైన పెట్టదు తెలుసా అంది. నువ్వు అడిగి పెట్టాల్సింది పోయి నేనే అడిగి పెట్టించుకోవాల్సి వచ్చేలాగుంది అండి నవ్వుతూ. నాకేం మాట్లాడాలో తెలియడం లేదు. ఆమెనే చూస్తున్న అంతే. ఇటు రాండి ఆంటీ. నేను దగ్గరికి వెళ్లాను. రవి, ఇక లాభం లేదురా, ఎట్టాగైనా నేను నీతో ఉండాల్సిందే. ఎక్కడ ఎప్పుడు ఎలా అనేది తర్వాత చెప్తాంది. అవును నిజం చెప్పు, ఎవరితోనైనా ఉన్నావా లేదా అంది. ఆమె భాష నాకు కొత్తగా ఉంది. ఇంట్లో అమ్మ నేను మాత్రమే ఉండటంతో కాస్త తక్కువ మాట్లాడటం అలవాటు. నా ఫ్రెండ్స్తోనే అటువంటి మాటలు ఎప్పుడో ఒక ఆంటీ అలా మాటలు అంటుంటే నాకు విచిత్రంగా ఉంది. అబ్బే గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరాంటి అన్నానుచ్చా. నువ్వే మగాడివిరా, ఇంత సరికు ఉందని తెలిస్తే ఏ ఆడది ఆగేది కాదు. అసలు నువ్వే వస్తున్నా ఒకదానితో ఉంటే సరిపోయేది. అయిన పర్వాలేదు, నీకు నేర్పించాలని నాకు రాసిపేటి ఉంది అన్నది అంటి. సరిగ్గా అంతలోనే బయట గేటు వేసిన శబ్దం రావడంతో అమ్మో మీ అమ్మ వస్తేస్తుందిరని సంగతి తర్వాత చెబుతా అంటూ అంటి లేచి కొంగు సర్దుకొని కాఫీ కప్పు తీసుకుని హాల్లోకి వెళ్ళిపోయింది. ఏం కొన్నావేంటి అని అడిగింది ఆంటీ మమ్మీని. ఏముంది, అవే వంకాయలు. ఆకుకూరలు ధరలు మండిపోతున్నాయి అంది అమ్మ వంటింట్లోకి నడుస్తూ. ఓ వంకాయలు కొన్నావా అంది ఆంటీ సాగా తీస్తూ. నేను పట్టించుకోలేదు. హాల్లోకి వచ్చాను. ఇంట్లోనే కాబట్టి షార్ట్స్ టీ షర్ట్ వేసుకున్నా.
రవి మీ మమ్మీ వంకాయలు కొన్నదిర పెరటి వంకాయ ఒంటికి మంచిదని చెబితే వినడు అన్నది అదోల మమ్మిని చూస్తూ మమ్మీ అంటిని అని సైగ చేయడం నేను గమనించాను. ఏంటది వంకాయల గొడవ అనుకున్నాను. వాళ్ళిద్దరూ హాల్లోనే కూర్చుంటారనుకుని నేను పేపర్ తీసుకుని నా గదిలోకి వెళ్లాను. ఓ రవి టేబుల్ మిస టిఫిన్ పలు ఉన్నాయి తీసుకెళ్ళు అన్నది మమ్మీ. నేను మళ్ళీ వెనక్కి వెళ్లి పాలు టిఫిన్ తీసుకుని వెళ్లాను. హూ పిల్లాడికి ఇంకా పాలు పడుతున్నావా తల్లీ అంది ఆంటీ నవ్వుతూ. ఓసే ఊరుకోవే నీకెప్పుడు అదే యావా అంది మమ్మీ. నేను కామ్గా గదిలోకి వెళ్ళిపోయాను. నేను టిఫిన్ తింటుంటే వాళ్ల మాటలు వినిపిస్తున్నాయి. రాణి రవిని చూసానే అంది ఆంటీ నెమ్మదిగా. ఇప్పటిదాకా ఇక్కడే మమ్మీ ఇంకా నెమ్మదిగా. ఇందాక నువ్వు బయటకి వెళ్ళినప్పుడు చూసానులే. ఇక నువ్వు వంకాయలు వాడనవసరం లేదు అంది ఆంటీ గుసగుసగా. ఛీ పోవే అవేం మాటలు అంది మమ్మీ. అవునే నీకేమో మొగుడు లేడు నాకేమో ఉన్నా పనికిరాడు. ఇద్దరికీ వంకాయలేగా దిక్కు అంది ఆంటీ. ఆంటీ వాళ్ళ ఆయన వయస్సులో చాలా పెద్ద. చుట్టరికం అని చేసుకున్నారు. ఇద్దరికీ 20 ఏళ్ల తేడా ఉంది. నాకు వంకాయల గొడవ అర్థం కావడం లేదు. నేను వాళ్ళ మాటలను చెవులు రిక్కించి వింటున్నాను. ఎలా ఉన్నాడే మావాడు అని అడిగింది మమ్మీ. నాకు విషయం అర్థమయ్యింది. నా తల తిరిగిపోయింది. పోయి అమ్మకు చెబుతుందేమిటి? అది మామూలుది కాదే బాబూ. అవునా అంది మమ్మీ ఆశ్చర్యంగా. అవునే నేనైతే ఆపుకోలేకపోయాను. నువ్వు ఉండగా బావుండదని వచ్చేశానుగాని లేకపోతే అప్పుడే ప్లాన్ చేసుకునిరా. నా తల తిరిగిపోయింది. పోయి అమ్మకు చెబుతుందేమిటి? అది మామూలుది కాదే బాబూ. అవునా అంది మమ్మీ ఆశ్చర్యంగా. అవునే నేనైతే ఆపుకోలేకపోయాను. నువ్వు ఉండగా బావుండదని వచ్చేశానుగాని లేకపోతే అప్పుడే ఒక షో వేసేదాన్ని అంది ఆంటీ. సరేలే నువ్వు ప్లాన్ చేసుకునిరా. నేను బయటికి వెళ్తానులే అంది అమ్మ. నాకు షాక్. అమ్మ ఇలా మాట్లాడుతుందేమిటి? అదేంటి నీకొద్దా అంది ఆంటీ. ఏయ్ నీకేమైనా మతిపోయిందా ఏమిటి? చూస్తూ కొడుకుతోనా అంది మమ్మీ. తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2లో చెప్తాను. బాయ్ బాయ్.